వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బాయ్స్ 05. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నామో ఈరోజు చూపెడతాను. మా చర్చిలో అయితే మొత్తం డెకరేషన్ అయితే అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఫ్లెక్సిబుల్ వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. న్యూ ఇయర్ ఈజ్ ఎవ్రీవన్ బర్త్డే. అందరికీ విలేజ్ బాయ్స్ టీం తరఫున హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తం ఇక్కడ నుంచి మా చర్చిలో ఏమేమి జరుగుతాయని చెప్పేసి అన్నీ చూపిస్తా, చూడండి. అంతేనా? సాంబార్ కదే సాంబార్ కదే పప్పు కదా కొత్త కొత్త ఉడుకుతుంది మంచిగా. ఏం వీడియోస్ గ్రూప్లో పెడతావు? యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్లో పెడతావు? మనది పెద్ద ఉంటుంది. అంకుల్ మీ పేరు? మీరు నంబర్ చెప్పండి, వాళ్ళని ఉంటే ఫోన్ చేస్తారు. ఓ కొట్టుకున్నాడేనా? చెప్పారు అంతేనా? ఏ ఊరు? బూరుగుపల్లేనా? ఓకే. అంకుల్ది ఫోన్ నెంబర్ మొత్తం అడ్రస్ పెట్టిండు, కానీ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. మా బావ చూడండి ఎట్లా కూర్చున్నాడు ఆడ. 2024 ఎట్లయినా తిడ పనులు చేసుడు ఆపలేవు. ఈసారి అన్న ఆపు చేయరా. అప్పుడే అయిపోయింది. ఇప్పుడేంది మరి? ఇవాళ ఎంత డేట్? ఎంత? 30 ఏంది ఇవాళ డేట్? ఎంత మరి? 30 సెకండ్ ఒకటి రెండు చదువుతున్నట్టు. మీకు కూడా తెలుసు మేము ఎలా బతుకుతున్నామో, సమాజంలో మీకు కూడా తెలుసు. ఈరోజు సంఘం తీసుకోవాల్సిన తీర్మానం దీని నుంచి ఏంటో తెలుసా? దేవా, నేను ఎలా బ్రతికానో 2024 సంవత్సరం నాకు తెలియదు, కానీ 2025లో అడుగు పెట్టిన నేనేంటో నీకు తెలిసేది, నేను బ్రతుకుతానని ఒక చక్కటి తీర్మానం తీసుకొని వాళ్ళ ఊరికి ఈ కొత్త వస్త్రాలు, ఈ పండుగ వాతావరణం, ఈ వాతావరణంలో ఒక బలమైనటువంటి ఒక నిర్ణయం మందిరంలో తీసుకుంటే దేవుడు దాన్ని స్థిరపరచాలని చూస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ దాన్ని స్థిరపరచాలి. ఇదిగో మేము దేవుడికి ఎలా ఉన్నామో తెలుసా? ఒక ప్రత్యక్షపరచబడిన వారిగా కనబడుతున్నాం. మేమేంటో దేవుడికి తెలుసు. ఆ దేవుడికి తెలియడం కాకుండానే మేమేంటో మీకు కూడా తెలుసు. ఈ మాట సమాజంలో ఉంటున్నప్పుడు బ్రతికితే ఎంత బాగుంటుందో తెలుసా? ప్రేమైన దేవుడు అన్నారా? దేవునిలో ఉన్న మనము, దేవా నా జీవితం ఏంటో నీకు తెలుసయ్యా అని మనం మాట్లాడతాము. ఒకరోజు సమాజంలోనికి వెళ్ళి నేనేంటో నీకు తెలుసు కదా అని వారితో మనం మాట్లాడితే వారు మనల్ని ఏమంటారండి? తెలుసండి, నువ్వు ఏం చేస్తావో తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం ఏడ కూర్చుంటావో తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ మాటలు మాట్లాడతావో తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని ఆలోచనల కోసం మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు నువ్వు నేను ఈ కొత్త సంవత్సరంలో తీర్మానం ఏంటో తెలుసా? దేవా నేనేంటో నీకు తెలియాలి తండ్రి, నేనేంటో నీకు తెలియాలి. మన దేవుడికి కూడా తెలిసే విధంగా మన బ్రతకమంటే మనం ఎలా బ్రతుకుతాం తెలుసా? దేవుడిని బోధ పుట్టిస్తాం మనం. అర్థమవుతుందా? అవసరాన్ని బట్టి దేవుడిని కూడా మనిషి ఎన్నట్టు తెలుసా? అవసరాన్ని బట్టి కూడా పైన ఉన్నటువంటి దేవుని కూడా బోధకొట్టదు. ఎందుకు? అయ్యా నేను పాపిని నన్ను క్షమించు అంటాము.
మరలా అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ పాపాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళిపోతుంటే దేవుని కూడా బోధిస్తామండి. 2025 సంవత్సరంలో ఆ పని నువ్వు చేయకూడదు. దేవునికి ప్రత్యేకపరచబడిన వారే కనబడాలి. ఇటు సమాజంలో నువ్వు నడుస్తున్న అడుగులు ఒక రోజు నువ్వు వెళ్ళిపోయిన సమాజం నీ కోసం మాట్లాడుకోవాలంటే నేనేంటో తెలుసు కదా. నువ్వు సమాజంలో బ్రతుకున్నప్పుడే మాట్లాడితే అవతలి నువ్వేంటో తెలుసు, ఇదిగో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో తెలుసు, నీ జీవితం ఏంటో నాకు తెలుసు అని సమాజమే నీ పక్షాన వచ్చి నిలబడితే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించారా? 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మన కోసం ఏం చూస్తున్నాడంటే, బిడ్డ నా కోసం ప్రత్యేకపరచబడిన వారిగా నువ్వు బ్రతకాలి, సమాజంలో కూడా నీవు ప్రత్యేకపరచబడిన వారిగా బ్రతకాలి. అలా బ్రతకాలి అంటే ఏం చేయాలి? మరి ఏం చేస్తే బ్రతుకుతాం? మనకు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారని విడిచిపెట్టి తినడేమన్నా న్యాయమేనారా? వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అమ్మా జాయ్, నీకంటే మీ తమ్ముడు బెటర్. భలే ఉన్నోరా. ఓకే, అరే ఇంకెవరా కంటించారా? అరే నీకు ఎన్నిసార్లు పెట్టాలరా? మొత్తం హడావిడి ఉంది చర్చిలో. ఇయర్ సెలబ్రేషన్ అంటే ఆ మాత్రం ఉండాలి. మా చర్చిలోనైతే దాదాపు 5 కెమెరాలు పనిచేస్తున్నాయి. ఈడ శివ, నేను ఈడ చూస్తా ఉంటే నువ్వు తింటున్నావు, ఇదేమన్నా న్యాయమేనా? ఏందేంది మళ్ళీ చెప్పు. నువ్వు ఏడికెళ్ళి వచ్చినది నాన్న పైసలు? రే ఎవర్రా నువ్వు? మనిషివా? మనిషి లెక్క కనిపిస్తలేవు కదా. వేసుకోరా. అయ్యో ఇవి రెండు ఆడ మంచిగా ఉంది కానీ అది లాస్ట్కి వస్తుంది. మంచిగా లాస్ట్కి ఇప్పుడు ఇవ్వదు. అయ్యో ఈడ నేను ఈడున్నా అని ఎత్తినా గేట్ లో పట్టుకెట్ పోతున్నావు. ఇట్రా ఇట్రా, తిన్నావా? ఏం కూరతోటి పెట్టుకున్నావు? ఎట్లుందిరా? కారం లేదా? కారం వేయలే మొత్తానికి. మరి రెడీ ఎట్లా వచ్చిందిరా? ఎవరి దాకా వేయలేదంటే కదరా దొంగ. అందరేమో నీళ్ళు పెట్టుకుందా, అయితే వీడేమో స్ప్రైట్ పెట్టుకొని తింటుండు. నేను చూసినా నిన్ను.